శారదారావు గారు, ఇంతసేపు అయింది ఇంకా పెళ్లి కూతురు రాలేదేంటండి? రాకపోవడం ఏంటయా, అక్కడ కూర్చుందిగా. అదేంటి అమ్మాయి ప్యాంట్ వేసుకుంది? అది కూడా వేసుకోపోతే బాగుండదు కదా. కళామందరి వారి శారీతో కళగా ఉంటుంది అనుకుంటే ఏంటి నాన్న ఇలా ఉంది? ఏమయ్యా, నీకు శారీ కావాలా డబ్బులు కావాలా? డబ్బులు నీకు కాదు, మీ వాడికి. ఆడికి కూడాను. అది ఏమయ్యా, నువ్వు పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయిని కాదయ్యా, ధనలక్ష్మి బ్యాంక్ అని. అదే చెప్పలేదేంటి? సగం చెప్పేశాను. వీడికే నేను సగం చెప్పాను, వీడికి సగం చెప్పాడు. మేడం, అతనే పెళ్లి కొడుకు. కాకా మేడం, రేపు అమ్మకు చూపించు. నాన్న, ఈ కేసు ఏదో తేడాలా ఉంది. కేసు ఏదైనా పర్లేదు రా, మా లాయర్ ఉన్నాడు కదా. ఏంటయ్యా మీ గొడవ? సార్, ఆ అమ్మాయి దగ్గర గన్నుంది. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకుంటుంది. ఏమయ్యా, మీకు గన్న ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యం. ఇదేంటి ఎలా పోయారు? దీన్ని ఇంకా లాస్ట్కి నేనే చేసుకోలేమో. ఏంటోరా, ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదు. ఎంత వెతికినా కనపడట్లేదు. కళలోకి వస్తుంది కానీ కళ్ళ ముందుకు రావట్లేదు. రే, సముద్రాన్ని చూస్తే అల్లో, అమ్మాయిని చూస్తే కళ్ళలో కామన్ రా. నువ్వేం టెన్షన్ పడక, అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది. మేడం, ఇందులో ఏమైనా ఓకే చేస్తే రేపు పిలిపిస్తా అంటున్నాడు. అవును మేడం. పూజ, ఏంటమ్మా? నా ఫ్రెండ్ లక్ష్మికి నీ గురించి చెప్పానన్నానే, వాళ్ళ చుట్టాలు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట. త్వరగా రెడీ అయ్యి కిందకు వచ్చాయమ్మా. పెళ్లి చూపులా? ఈ అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? ఎందుక డౌట్? రంగు తేడా వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నాగబాల. మా అబ్బాయి నాగశేఖర్, మా వారు నాగరాజు. పాముల ఫ్యామిలీ ముంగేసుకుని కూర్చున్నారనమాట. అమ్మాయి క్యారెట్ లా కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది అంటున్నాడు మా శేఖర్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ప్రెజెంట్లీ బార్క్లేస్ లో ఏజీఎం గా పనిచేస్తుంది. దుబాయ్ రిటర్న్. దుబాయ్ వెళ్తే రిటర్న్ పంపించేశారంటే ఏం తప్పు చేసిందో కనుక్కోమంటున్నాడు మా శేఖర్. రిటర్న్ అంటే పంపించేయడం అని అర్థం కాదు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారని. బాబుని మంచి కాన్వెంట్ లో చదివించారన్నమాట. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? పనిచేయాల్సిన కర్మ నాకేంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఎకరం పొలం ఉంది అంటున్నాడు మా శేఖర్. ఈ మాత్రం తెలివితేటలకే ఆ మాత్రం పొలం ఉండాలండి. అయ్యో, నేను మర్చిపోయానే. నీకు నాగిని డాన్స్ వచ్చా అని అడుగుతున్నాడు మా శేఖర్. నాగిని డాన్స్ మా ఫ్యామిలీ డాన్స్. లుంగి డాన్స్ అన్నమాట. మళ్ళీ చెవులు ఊపుతున్నాడు. సిగ్గుతో ఇక్కడ అందరి ముందు చేయలేకపోతే పక్క రూమ్ లోనైనా ప్రాబ్లం లేదు అంటున్నాడు మా శేఖర్. ఆ రూమ్ లోకి వెళ్ళండి శేఖరా. ఈ సంబంధం నాకు నచ్చలేదు హేమ. అమ్మాయి లోపలికి వెళ్ళింది. డాన్స్ అని చెప్పి దాన్ని ఏమి ఇబ్బంది పెడతారో ఏమిటో. కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.